కరీంనగర్లోని ఉస్మాన్పుర ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. కాలేజ్ ఆవరణలో చెత్త తగలబెట్టడంతోనే స్టూడెంట్స్ కు ఊపిరి ఆడడం లేదని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. చెత్తలో కాలం చెల్లిన మెడిసిన్ వేయడంతో విద్యార్థినులు అస్వస్థతకు చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గొడవ కాదు. హై స్కూల్ వాళ్ళు మాత్రమే కాలు పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళ సార్ అక్కడ ఒక సార్ ఉంటాడు, ఆ టేబుల్ మీద ఎగ్జిన్ తీసి నిలబడేసిండు. ఆయన ఏమని చెప్తుందంటే మేడం కాలు పెట్టమన్నది చెత్త వాళ్ళు కలెక్టర్ మేడం వస్తుందనే ఉద్దేశంతో, క్లీన్ ఉండాలనే ఉద్దేశంతో మొత్తం చెత్త అంతా కాలు పెట్టింది. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ లో ఈ రోజున ఈ వేస్టేజ్ కాలు పెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు వచ్చే పొగ వల్ల ఎంతో మంది విద్యార్థులు స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ వేస్టేజ్ లో దాదాపు ఎక్స్పైర్ అయిన మెడిసిన్ కాలు పెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు స్పృహ కోల్పోయి దాదాపు ఒక 4-5 విద్యార్థులు ఇప్పటికీ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇది ముమ్మాటు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది.